Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ప్రెజెంట్ అయితే అమెరికాకు వెళ్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ ఎవరికైనా కానీ మైండ్లో మెదులుతుంది ఏంటంటే వీసా రిజెక్షన్స్ అనేది కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు ఎందుకు యూఎస్ అనేటప్పటికీ వీసా రిజెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి? చదువుకొని హైయర్ స్టడీస్ చేద్దామనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం సర్వసాధారణం అయిపోతుంది. మెయిన్గా 50% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇలాగే జరుగుతుంది. 50% అంటే మిగతా 50% వెళ్ళిపోతున్నారు కదా అనుకోవచ్చు, కాకపోతే ఇట్స్ ఎ హై నెంబర్. మరి దీని గురించి మాట్లాడడానికి మన దగ్గర ఇమిగ్రేషన్ లాస్ అండ్ హైకోర్టు న్యాయవాది అయిన పృథ్వీరాజ్ గారు మనతో పాటున్నారు. మరి సార్తో మాట్లాడదాం, ఎందుకు ఇలా జరుగుతుంది అండ్ దీనికి గల సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందా అనేది మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. సార్, ఇమిగ్రేషన్ లాస్కి సంబంధించిన కానీ యూఆర్ ఎ వెరీ ఎక్స్పర్ట్. ఓకే, అండ్ యూఎస్కి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళ వీసా రిజెక్షన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటున్నాయి, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఇండియా. ఎందుకు ఇలా జరుగుతుంది సార్? చాణక్య, వీసా స్లాట్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇంటర్నల్గా ఒక ఇండికేషన్ వస్తుంది. ఫస్ట్ చాలామందికి తెలియని విషయం ఇది. మనం ఇంతమంది స్టూడెంట్స్నే తీసుకోవాలా, ఇంతమంది ఇమిగ్రేషన్ తీసుకోవాలా, అంతకన్నా మించి తీసుకోకూడదు అనేది ఒకటి వస్తుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బీ ఓన్లీ ఇన్ ల్యాక్స్, ఓన్లీ అబౌట్ 1.5 lakh or 2 lakhs అంతవరకే ఉంటుంది. దానికన్నా మించి తీసుకోకూడదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో రిజెక్షన్ అవుతుంది అంటే ఇమిగ్రేషన్ విషయంలో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రంప్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, నాకు కావాల్సినటువంటి స్టఫ్ ఉండే వ్యక్తులు తీసుకొద్దాం ఇండియాకి, ఐ మీన్ యుఎస్, ఇండియా నుంచి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు తీసుకోవద్దు. యూనివర్సిటీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఓవర్ స్టేస్ ఉంటారు, లేకపోతే కొంతమంది వేరేగా వస్తారు, నాట్ ఇన్ ఏ ప్రాపర్ వే వస్తారని తన అభిప్రాయంతో గవర్నమెంట్ ఫామ్ చేసే ముందే తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓకే, ఈ విషయంలో ఏంటంటే ఈ మధ్యలో తీసుకునే డిసిషన్ ఏంటంటే 2,000 మంది ఇమిగ్రేషన్ ఎంప్లాయీస్ని తీసేశాడు, కొత్త వాళ్ళని రిక్రూట్ చేశాడు. మెయిన్ ఫస్ట్ అండ్ ఫోర్కాస్ట్ ఏంటంటే తనకి ఈ వచ్చే వాళ్ళలో అట్మోస్ట్ ఫిల్టర్ చేయండి మీరు. ఫిల్టరింగ్ అంటే ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు, స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళ 3 పారామీటర్స్ వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఫస్ట్ పారామీటర్ ఈజ్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అంటే వాడు ఉన్నవాడు అయి ఉన్నాడు అని అంటలేదు. ఈ అక్కడికి వచ్చేసేసి సెటిల్ అయ్యే వ్యక్తి మాకొద్దు. దేనికోసం వచ్చావు? ఎంఎస్ చదువుతావు, లేకపోతే బీటెక్ వచ్చావు, బీటెక్ చదువుతావు, వెళ్ళిపోవాలి. అంతేగాని ఫర్ ఎవర్ నేను అమెరికాలో ఉండిపోతాను అనుకునేటువంటి తత్వంలో ఉండేవాడిని వాడిని ఇండియా నుంచి రానివ్వరు. సెకండ్ థింగ్, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జాబ్ చేస్తాను, జాబ్ ఎంజాయ్ చేస్తాను, నేను జాబ్లో ఇంత సంపాదించి ఇండియాకి పంపిస్తాను అనే వ్యక్తి వాళ్ళకి వద్దు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టఫ్ లేని వ్యక్తిని పిలవరు. ఓకే, ఈ మూడిట్లో లాస్ట్ 2 క్రైటీరియాస్, జాబ్ స్పియర్ ఏదైతే ఉందో, అదే స్టఫ్ లేని వ్యక్తి ఏదైతే ఉందో, దాని గురించి పెద్దంత వాళ్ళు ఇప్పటి వరకు పెద్దంత పరిగణలోకి తీసుకోకుండానే యాక్సెప్ట్ చేసేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రూల్స్ ఆర్ వెరీ మచ్ స్ట్రింజెంట్. అమెరికాకు వచ్చే వ్యక్తి ఏ చిన్న విషయంలో అయినా సరే ఇతను ఈ పారామీటర్స్లో ఇతను ఏదో కొంచెం అనుమానంగా ఉందంటే రెఫ్యూజ్ ఇట్. ఓకే, ఆ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. హౌ యు ఆర్ గోయింగ్ టు పే యువర్ కాలేజ్ ఫీజ్ దగ్గర నుంచి, హౌ యు ఆర్ గోయింగ్ టు స్టే దేర్, అండ్ హౌ యు ఆర్ యాక్సెప్టింగ్ ద కల్చర్. అక్కడ ఉండే కల్చర్ నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు. అండ్ ఆ టైం అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఎంఎస్, వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్, ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ బీటెక్, వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ దగ్గర నుంచి అన్నీ అడుగుతారు. అనేది వాళ్ళకి నమ్మబలకాలి ఫస్ట్. ఓకే, నేను అక్కడ ఉండిపోతాను, నాకు జాబ్ వచ్చేస్తుంది, నేను అక్కడ ఉండిపోతాను, నేను $1 సంపాదించేస్తాను, డెలాస్లో ఉంటాను, ఇది రానివ్వకుండా చూసుకునేవాడు హీ విల్ గెట్ త్రూ. ఓకే, ప్రీవియస్లో ఏంటంటే యూనివర్సిటీస్ కూడా నాకు ఎక్కువ నెంబర్ కావాలండి, మీరు ఇంటర్వ్యూస్ ఇబ్బంది పెట్టద్దని ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ మీద చేసేది. యూనివర్సిటీస్ మీద పెత్తనం అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడేమో అట్లాగా ఇదివరలాగా ఎంతమంది స్టూడెంట్స్ వస్తే అంతమంది పంపేసేయండి అనేటువంటి తత్వం పోయింది. దే ఆల్సో ఫిల్టరింగ్ నౌ. అండ్ యాంటీ గవర్నమెంట్గా ఉండే విధంగా ఉండే వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు.
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూకి వచ్చే వాడి యొక్క బయోడేటాను ప్రతిదీ వెరిఫై చేస్తుంది విత్ థర్డ్ ఐ. అది మర్చిపోదు. క్షుణ్ణంగా పరిశీలించి ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా క్లియర్గా ఉంటేనే వాళ్ళు వీసా అనేది కూడా ఇస్తున్నారు. వాడు సోషల్ మీడియాలో అమెరికా తోటి వాడి గురించి ఏమంటున్నాడు, అండ్ అమెరికా గురించి ఏమైనా వీడు వాట్ వి కాల్ బయట ఏమైనా చేస్తున్నాడా, వీడియోస్ ఏమైనా చేస్తున్నాడా, ఒకవేళ అటువంటిది ఏమైనా వచ్చిన దానికి లైక్స్ పెడుతున్నాడా, ఓకే ఓకే చూసేస్తే పర్లా. ఓకే, సోషల్ మీడియా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ సీ ఎనీథింగ్. బట్ లైక్ పెడుతున్నాడు అంటే అతని నేచర్ ఏంటంటే అమెరికా వచ్చినా సరే అతని నేచర్ అదే కంటిన్యూ అవుద్ది, లైక్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అవుతాడు. అండ్ ఇట్ ఈస్ ఎగరెస్ట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ. ఈ పారామీటర్స్ అన్నీ కూడా చూసుకునే వస్తాడు. మరి పాపం పిల్లలు ఏంటంటే నెగిటివిటీని ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. దాంట్లో ఏదైనా నెగిటివిటీ వస్తే ప్రతిదీ చూసేస్తారు. అమెరికా ఇట్లా తప్పు చేసింది అని ఎవరైనా పెట్టినా, లేకపోతే కొన్ని వార్స్ విషయంలో కూడా అమెరికా పార్షియల్గా ఉంది అని చెప్పేసి పెట్టిన. ఇప్పుడు చైనా అండ్ అమెరికా వార్ జరుగుతుంది, ట్రేడ్ వార్స్ జరుగుతాయి. ఈ ట్రేడ్ వార్స్లో చైనాకి సపోర్టివ్గా వాడు ఒక లైక్ కొట్టినా తక్కువని వాడు వెరిఫై చేసేస్తాడు. ఏ బికమ్ వెరీ మచ్ స్మార్ట్. ప్రతిదీ వెన్ పృథ్వీరాజ్ ఈజ్ గోయింగ్, చాణక్య ఈజ్ గోయింగ్, చాణక్య యొక్క హిస్టరీ అంతా కూడా వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ చేతిలో ఉంటుంది. ఓకే ఓకే. అండ్ ద మూమెంట్ దే ఆస్క్ దట్ స్ట్రైట్ క్వశ్చన్, నీ ఆన్సర్ అనేది స్ట్రైట్గా లేకపోతే మాత్రం దే విల్ నాట్ స్పేర్ యూ దేర్, దే విల్ జస్ట్ షూట్ యూ అవుట్. ఐ థింక్ ఒక 2 years బ్యాక్ అనుకుంటా సార్. సో నాకు బాగా గుర్తు ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ నుంచే కాకుండా ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కోసం అని చెప్పేసి వెళ్తున్న టైంలో మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే చూస్తే అది ఎంజీబీఎస్ఆ లేకపోతే అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అర్థం కాలేదు. ఒక నిమిషం అది చూసేటప్పటికి ఏంటి ఇంతమంది వెళ్తున్నారా, యూఎస్కి ఒక్కసారిగా ఇంతమందా అని అనిపించింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ 2 years కట్ చేస్తే అలా అస్సలు మాత్రం లేనేలేదు. ఈ స్ప్రింగ్ సీజన్లో వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే ఫాల్లో వెళ్ళేవాళ్ళు కానీ ఎవరిని చూసుకున్నా కానీ ఆ కౌంట్ అనేది కూడా తగ్గిపోతూ వస్తుంది. అంటే ఇంకా వాళ్ళు అదర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా చూసుకోవాలన్నా ఏంటి సార్ అది? అంటే అమెరికా ఈజ్ నాట్ ఓన్లీ ద కంట్రీ. ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఉండేటువంటి ఫ్యూచర్ ఏదైతే ఉందో అమెరికా ఒకటే కాదు. అమెరికా కంప్యూటర్ సైన్స్ నుంచి వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే త్రిబుల్ ఈ నుంచి వెళ్ళే వాళ్ళకి గుడ్ ఫ్యూచర్ ఈజ్ దేర్, నో డౌట్. అండ్ సైన్స్ మెడిసిన్ నుంచి వెళ్ళేవాళ్ళు కానీ నర్సింగ్ నుంచి వెళ్ళేవాళ్ళు కానీ వీళ్ళకి అక్కడ స్కోప్ ఈజ్ వెరీ గుడ్, దెర్ ఈజ్ నో డౌట్ ఆఫ్ ఇట్. అది కాకుండా మిగతా ఇంజనీరింగ్ బీటెక్ కానీ బీటెక్ మెకానికల్ కానీ లేకపోతే బీటెక్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇట్లాంటికి కొంచెం జర్మనీ ఈజ్ దేర్, ఫ్రాన్స్ ఈజ్ దేర్, మెనీ అదర్ కంట్రీస్ ఆర్ దేర్ వేర్ యూ కెన్ డూ ద డిగ్రీస్ అండ్ యూ కెన్ గెట్ గుడ్ జాబ్స్ దేర్. రైట్. ఇప్పుడు ఆ నేచర్ అనేది పిల్లల్లో పెరిగింది. ఇదివరకు ప్రీవియస్ ఏంటంటే అమెరికా వెళ్ళాలి, ఏదైనా డలాస్, ఏదైనా సరికి $, డలాస్ ఇది ఉండేది. రైట్. బట్ ఇప్పుడు ఫ్రమ్ పాస్ట్ జనవరి నుంచి అని చెప్పచ్చు, జనవరి నుంచి దిస్ ఫ్లో స్టార్టెడ్ డిక్రీజింగ్. ఓకే. ఇప్పుడు ఉండేటువంటి ఎంఎస్ వాళ్ళకి అక్కడికి వెళ్తే దేనికోసం వెళ్తారంటే ఒకటి చాణక్య స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే సార్. డిగ్రీ చేస్తే ఇంజనీరింగ్ చేస్తాడు, ఇంజనీరింగ్ 5 years 4 years చేస్తాడు కదా, వీడు ఏమన్నా పార్ట్ టైం చేస్తాడు ఇక్కడ? నో, హీ వోంట్ డూ కదా. పార్ట్ టైం వెళ్ళి ఎక్కడికి వెళ్ళి లేకపోతే అక్కడ స్టోర్స్కి వెళ్ళి లేకపోతే కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ కలపటం లేకపోతే ఏదో పిల్లలకి ట్యూషన్ చెప్తాం చేస్తారా? చేయరు సార్. కానీ వీడు యూఎస్ వెళ్తే ఖచ్చితంగా దాన్ని చేయటం కోసం వెళ్తున్నాడు వీడు ఇక్కడికి. ఓపీటీ ప్రోగ్రామ్ లాగా ఓపీటీ ప్రోగ్రాంలో వాడు ఫస్ట్ చేసే పని ఏంటంటే అక్కడ ఉండే పిల్లలకి ట్యూషన్ చెప్పటం, అక్కడ కాఫీ షాప్లో వర్క్ చేయటం, ఆ యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి దానికి వీడు వెళ్తున్నాడు. ఓకే. దేనికోసం? మనీ కోసం. వారానికి నెవర్స్ పని చేసుకోవచ్చు, ఆ అమౌంట్ తోటి నేను ఐ కెన్ రీపే మై లోన్ అని చెప్పేసి అంటాడు. వైల్ సెండింగ్ ద పర్సన్ ఆ వీసా దగ్గర ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఓపీటీ వస్తే ఓపీటీ ద్వారా నేను లోన్ క్లియర్ చేస్తానంటే వాడిని వెంటనే వెనక్కి పంపేస్తారు. గో బ్యాక్ నో డౌట్. నీ ఎట్లా పే చేస్తా ఉన్న దానికి వాడు చెప్పాలి, నాకు లోన్ అప్లై చేశారండి, మా ఫాదర్ అప్లై చేశారు, హీ ఈజ్ ఏబుల్ టు పే దట్ లోన్ అండ్ రిమైనింగ్ నా సేవింగ్స్ ఉన్నాయండి దాన్ని పెట్టుకున్నానని చెప్తే దే విల్ టేక్ యూ. అంతేగాని ఓపీటీ వస్తుందండి, ఓపీటీలో నేను క్లియర్ చేస్తారంటే విల్ సెండ్ యూ ఆఫ్. అంటే క్వైట్ ఆపోజిట్ స్పియర్కి అక్కడికి వెళ్తున్నాడు. ఆ మైండ్ సెట్ అనేది మైండ్లో ఉంచుకుని ఆన్సర్స్ చెప్పేటప్పుడు మాత్రం ఒక ప్లాస్టిక్ ఇంటర్వ్యూ చేసినట్టు ప్లాస్టిక్ అట్మాస్ఫియర్లో అట్లా చెప్తున్నాడు. ఇక్కడ కాన్ఫిడెన్స్ ముఖ్యం. వీసా ఇంటర్వ్యూస్లో మెయిన్గా డెఫినెట్లీ హీ మస్ట్ హ్యావ్ కాన్ఫిడెన్స్, హీ మస్ట్ బి ట్యూన్డ్ ఫస్ట్. ముందు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాన్న మీరు మొత్తం కట్టాలి, అక్కడ 50 lakhs వరకు అవుతుంది ఒక ఎంఎస్ స్టూడెంట్కి,
బీటెక్ స్టూడెంట్కి అయితే more than 50 lakhs అవుద్ది. ఇది రెడీగా ఉన్న వాళ్ళే దయచేసి యూఎస్ వెళ్ళమని చెప్తున్నా. అంతేగాని మా వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో అక్కడ జాబ్ చేస్తాడు మాకు పంపిస్తాడు, ఈ ఓపీటీ ప్రోగ్రామ్స్ మీద డిపెండ్ అయిపోయి సిపిటీ ప్రోగ్రామ్స్ మీద డిపెండ్ అయిపోయి యూఎస్ వెళ్ళాలి అనుకుంటే టిల్ ట్రంప్ రానంత వరకు కరెక్టే. ఓకే, కానీ ఇప్పుడు మాత్రం అంత అనుకూలంగా అయితే లేదు. ఓపీటీ ప్రోగ్రామ్స్ ఇవ్వని చెప్పట్లా, ఓపీటీస్ ఉన్నాయి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్స్ ఉన్నాయి. కాకపోతే 100% వచ్చేస్తాయి, లేకపోతే రేపొద్దున తీసేయచ్చు. ట్రంప్ మెసేజ్ దట్ రేపు నుంచి ఓపీటీస్ తీస్తున్నాను, ఇక్కడ ఎంఎస్ చేసేవాళ్ళు కేవలం జాబ్ ఉంటే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారని చెప్తే దే హ్యావ్ టు కమ్ బ్యాక్. బికాజ్ వీసాలో అదే షూరిటీ తోటి అక్కడికి వెళ్ళాడు. ఓకే, అనుకునేటప్పుడేమో నేను ఇక్కడ మొత్తం అమౌంట్ కడతాను, నా లోన్ అమౌంట్స్ కడతాను, చదువుకుంటానికి హాస్టల్స్కి అంతటికి నేనే కడతానని చెప్పేసి అక్కడికి వెళ్ళి లేదు అక్కడ జాబ్ చేస్తున్నా అన్నది 2 different ప్లాట్ఫామ్స్లో వెళ్తున్నారు కాబట్టి రిజెక్షన్స్ అనేవి కూడా అట్లా పెరుగుతున్నాయి. ఓకే, అందుకే వెన్ యూ గో దేర్ జస్ట్ గెట్ ప్రిపేర్డ్ ఫస్ట్. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఎట్లా పే చేస్తాను అండ్ నేను అమెరికాకి వెళ్తున్న వాళ్ళు ఈవెన్ టూరిస్ట్ వీసా కోసం వెళ్ళే వాళ్ళు అయినా సరే అక్కడ ఎవరైనా రిలేషన్స్ ఉన్నారంటే దే వోంట్ అలౌ యూ. యా, నెక్స్ట్ క్వశ్చన్ నాకు అదే ఉంది సార్. ఏంటంటే వేరే ఎవరైనా అని మనం టూరిస్ట్ వీసాకైనా లేకపోతే డిపెండెంట్ వీసా కైండ్ ఆఫ్ కానీ లేకపోతే పేరెంట్స్ని తీసుకెళ్దామని అనుకున్న వాళ్ళకి వీళ్ళు కూడా ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా ఫేస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఫర్ ద యూఎస్. సో దాని గురించి కూడా అడుగుదాం అనుకున్నాను. సో షెల్ వి గో విత్ వి కెన్ గో. యా, ఇప్పుడు వాళ్ళకెందుకు మరి ప్రాబ్లం అనేది కూడా ఫేస్ చేస్తున్నారు? స్టూడెంట్స్ అంటే వాళ్ళు కట్టుకోవడానికి ప్రాబ్లం ఉంది, సో అట్లా అని చెప్పేసి ట్రంప్ గవర్నమెంట్ వద్దంటుంది. ఓకే, కాకపోతే ఇక్కడ అయితే ఆల్రెడీ సఫిషియెంట్ అమౌంట్ అనేది కూడా వాళ్ళ పిల్లలకు లేకపోతే వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఎవరికో ఉంది, అయినా కానీ వీళ్ళని ఎందుకు రానిచ్చట్లేదు? లాస్ట్ ఇయర్ 2024 వరకు వాళ్ళకు ఉండేటువంటి అనాలిసిస్లో ఫేక్ ఎంట్రీస్ తోటి యుఎస్ వచ్చి అండ్ ఫేక్ స్టే తోటి ఉండేవాళ్ళు దగ్గర అబౌట్ 78,000 ఉన్నారు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది అని అఫీషియల్గా డిక్లేర్ చేసింది కంట్రీ. అంటే టోటల్ ఓవరాల్గా వరల్డ్ నుంచి. దాంట్లో ఇండియా నుంచి ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఓపెన్గా ఈవెన్ బిఫోర్ ద గవర్నమెంట్ ఇట్ ఈస్ రిలీజ్డ్. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? ఎవ్రీ పర్సన్ ఈజ్ నాట్ గోయింగ్ విత్ ఏ క్లీన్ మైండ్. ఓకే, మన టూరిస్ట్ 10 మంది అప్లై చేస్తే దాంట్లో దేర్ ఆర్ సమ్ పర్సన్స్ హూ ఆర్ ఆప్టెడ్ టు స్టే దేర్ ఫర్ ఎవర్. టూరిస్ట్ కోసం వెళ్ళిపోతారు, అక్కడ తప్పించుకుంటారు, పాస్పోర్ట్ కూడా పడేస్తారు, ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి జాయిన్ అయిపోతారు ఏదో ఉద్యోగం. వాడు వెళ్ళే టూరిస్ట్ కోసం వెళ్తాడు, దీన్ని డంకీ రూట్స్ అంటారు. ఓకే, ఈ రూట్స్లో వెళ్ళిపోయి అక్కడ ఉండటానికి ప్రిఫర్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని ఎలిమినేట్ చేయాలంటే ద గవర్నమెంట్ డిసైడెడ్ టు టేక్ సమ్ ప్రికాషనరీ స్టెప్స్. ఓకే, దాంతో ఏమంటుంది, టూరిస్ట్ కోసం నువ్వు ఎందుకు వస్తుంది, ఎన్నాళ్ళు ఉంటావు, 2 months ఉంటావు, 2 monthsలో ఎక్కడెక్కడ తిరుగుతావు, నువ్వు స్లాట్ ఇవ్వు, నువ్వు రిటర్న్ టికెట్ కూడా తీసేసుకో, నీ స్లాట్ ఇచ్చేసేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, పలానా చోట తిరుగుతున్నావు, ఆ ఏరియాలో నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్తే విల్ బి షూటెడ్ అవుట్, దే విల్ నాట్ యాక్సెప్ట్. నీకు ఎందుకు ఫ్రెండ్స్ కోసం నువ్వు వెళ్తున్నావు, ఫ్రెండ్స్ కోసం కాదే, యూ సెడ్ దట్ యు ఆర్ గోయింగ్ ఆన్ టూరిజం. ఓకే, టూరిజం యూ హ్యావ్ టు గో టు ద ప్లేస్, యూ హ్యావ్ టు ఎంకరేజ్ ద ఇండస్ట్రీ ఆఫ్ టూరిజం. అక్కడికి వెళ్ళి విజిటింగ్ ప్లేసెస్కి వెళ్తే అక్కడ రెవెన్యూ డెవలప్ అవుతుంది. అంతేగాని అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ ఇళ్లలో ఉంటున్నారు, వాళ్ళ ఇళ్ళ చుట్టాలు ఉన్నారంటే అక్కడికి వెళ్తున్నారంటే దే వోంట్ అలౌ యూ. అది లేకుండా ఇటు వెళ్ళే టూరిస్ట్ని అయితే అలౌ చేస్తుంది, దాంట్లో ఏం ప్రాబ్లం. అందుకే క్వశ్చనియర్లో వాళ్ళు చాలా క్లియర్గా అడుగుతారు. ఎంత క్లియర్గా అడుగుతారు చాణక్య, అక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే నీకు ఏమైనా బిజినెస్ ఉందా, నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఏదో బిజినెస్ చేస్తున్నావు కదా, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ స్మిత్ అనుకుందాం, అక్కడ నువ్వు ఆల్రెడీ అక్కడ ఆర్డర్స్ నువ్వు ఏ ప్లేస్ చేయడానికి ఏమైనా వెళ్తున్నావా, ఆల్రెడీ ఇక్కడ నుంచి నువ్వు ఆల్రెడీ ప్రీవియస్ ఒకసారి ఆర్డర్ తీసుకున్నావు కదా పలానా ప్లేస్ నుంచి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. లేదంటే దానికి నాకు సంబంధం లేదంటే ఐ లెఫ్ట్ ఆఫ్ దట్ ఇండస్ట్రీ, ఐఎమ్ నాట్ నో వే రిలేటెడ్ టు ఇట్ అంటే దే విల్ అలౌ యూ. అనేసరికి అక్కడ కూడా ఒకసారి షాపింగ్కి వెళ్తున్నాను అంటే దే విల్ షూట్ యూ అవుట్. ఓకే, బికాజ్ బిజినెస్ వీసా కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది. బిజినెస్ వీసా కోసం ఏంటంటే అక్కడ ఉండేటువంటి వర్క్ షాప్స్ కోసం వెళ్తారు, లేకపోతే ఎగ్జిబిషన్స్ కోసం వెళ్తారు. వాళ్ళని కూడా స్పెసిఫిక్గా అడుగుతారు, ఎగ్జిబిషన్ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్తున్నావా, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు, లేదంటే ఎగ్జిబిషన్స్లో మోడల్స్ చూస్తాకి వెళ్తున్నాను, చూసేసి వచ్చేస్తారంటే మర్చెంట్ వీసాలో వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు. దేర్ ఆర్ కేటగిరీస్ ఆఫ్ వీసా. ఈ కేటగిరీస్ ఆఫ్ వీసాలో చాణక్య మనం దేంట్లో ఫిక్స్ అయ్యావో దానికి తగ్గట్టే ఉండాలి. ఏమని చెప్పాలి, నయగారా ఫాల్స్ అంటే నాకు ఇష్టం, నా డ్రీమ్ నయగారా ఫాల్స్ ఒకసారి చూద్దామని. అండ్ ఈ కాలిఫోర్నియాలో వెళ్ళి నాకు షాపింగ్ చేయటం అంటే ఇష్టం.
ఒకసారి వెళ్దాం అనుకున్నా, ఫ్లోరిడాలో వెళ్ళి ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ ద అట్మాస్ఫియర్ దేర్ అని నువ్వు చెప్పాలి, స్పెసిఫిక్గా చెప్పాలి, నీ డ్రీమ్ చెప్పాలి. డ్రీమ్ పక్కన పెట్టేసేసి ఎవరైనా నిజంగా అక్కడ ఫ్లోరిడాలో నీకు ఎవరో రిలేషన్స్ ఉన్నారు కదా అనేసరికి నాకైతే తెలిసిన వాళ్ళు అంత పెద్ద ఎవరు లేరు, ఐఎమ్ నాట్ హ్యావింగ్ దట్, నాకు టూరిజం కోసమే వెళ్ళాను అంటే దే విల్ అలౌ యూ. ఓకే, ఆ స్పియర్ దాటేస్తే మాత్రం వీసా అథారిటీస్ ఆర్ వెరీ స్ట్రింజెంట్. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ షూటింగ్ అవుట్. ఓకే, సో ఏ రకంగా చూసినా కమింగ్ స్టూడెంట్స్ కానీ ఒకవేళ పేరెంట్స్ ఎవరన్నా ఉన్నా కానీ సో వేరే వేరే సెక్టార్స్కి సంబంధించిన వాళ్ళైనా కానీ ఇమ్మీడియట్గా ఏదైనా తేడా కనిపించిందంటే దే విల్ బి షూటెడ్ అవుట్, పక్కా ఎలిమినేట్ అనేది చేసేస్తూ ఉంటారు అనమాట. ఇట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ ఏంటంటే ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే యాజ్ పర్ ద రీసెర్చ్ మెయిన్గా యుఎస్, కెనడా అండ్ ఆస్ట్రేలియా ఈ వీసాకు సంబంధించిన రిజెక్షన్స్ దానిలలో ఒకదానికి ఒక కంట్రీ అనేది పోటీ పడుతున్నాయి, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళను. దానికి సంబంధించినది కూడా సో చాలా స్టిక్ చేశారు. ఎందుకు వద్దనుకుంటున్నారో ఏంటో ఏం అర్థం కాలేదు. ఇంతకుముందు ఉన్నంత లిబరల్గా కూడా అయితే ఇప్పుడైతే లేనే లేదు. యా, సో దీనికి సంబంధించి ఉపశమనం ఏమన్నా కలిగే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, ఉపశమనం లేకుండా అనేది కాదు. ఇప్పుడు మీరు పేరెంట్స్కో అక్కడ పిల్లలు చూడటం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. జనరల్గా వాళ్ళకి వీసా అప్లై చేసిన వెంటనే లాంగ్ టర్మ్ వీసా ఇచ్చేస్తారు, మోర్ దాన్ 7 years ఇచ్చేస్తారు, ఇచ్చేయడం వీసా ఇచ్చేస్తారు. స్టే మాత్రం చెప్పాలి వీళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు, 2 months ఉంటారండి. ఆ జెన్యూనిటీని చూసి వాళ్ళు వెంటనే స్టాంప్ ఇచ్చేస్తారు. ఓకే, దే విల్ గివ్ మోర్ దాన్ 7 years, దాంట్లో డౌటే లేదు. ప్రతి 6 months ఒకసారి వెళ్ళిపోతారని అవద్దు, ఇయర్కి ఒక్కసారి దే విల్ యాక్సెప్ట్ యూ. ఓకే, యూ కెన్ గో దేర్, యూ కెన్ లుక్ ఆఫ్టర్. లేదా నా పిల్లలు అక్కడ డెలివరీకి వెళ్తున్నా నేను అనేసరికి డెలివరీ పర్పస్ కోసం వెళ్తే ఈ మధ్యన ఒక ఐ థింక్ ఆంధ్ర అమ్మాయి అనుకుంటా, ఒక డాక్టర్ షిగాన్ దేర్, అక్కడికి వెళ్ళి షిగాన్ ఓన్లీ అపాన్ డిపెండెంట్ వీసా బై స్టేటింగ్ దట్ నా అమ్మాయి డెలివరీ కోసం వెళ్ళా అని చెప్పింది. అక్కడికి వెళ్ళి ఒక చిన్న కిండర్ గార్డెన్ పెట్టేసింది అమ్మాయి. పెట్టేసేసి అక్కడ ఆగకుండా కిండర్ గార్డెన్ తక్కువలోకి వస్తుంది అనేసరికి దగ్గరలో ఉండేటువంటి వాళ్ళందరూ జాయిన్ చేశారు, ఇండియన్స్ ఎవరో జాయిన్ చేశారు. దాంట్లో ఒక అమెరికా బర్త్ సిటిజన్ ఒక చిన్న పాప చనిపోయింది. ఓకే, ఆ అమ్మాయి ఇప్పటికీ జైల్లోనే ఉంది, 10 years వరకు ఆ అమ్మాయి పనిష్మెంట్ ఇచ్చారు. వై దిస్ ఈజ్ హ్యాపనింగ్? అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంతవరకు ఉండాలో అక్కడికి వెళ్ళి పత్యాపారం పెట్టేయకూడదు. అంతేగాని నువ్వు ఎంతవరకు ఉన్నావు దానికి పర్పస్కి వెళ్ళండి. ఎక్కువగా బయట తిరగటం, నువ్వు గాన్ ఫర్ డెలివరీ అలోన్, నువ్వు గాన్ టు లుక్ ఆఫ్టర్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్, అంతవరకే ఉండాలి. సాటర్డే సండే కోసం వెయిట్ చేయాలి. అంతేగాని ఈ లోపల ఖాళీగానే ఉన్నాను కదా అండి. మనం మెయిన్ ఏంటంటే ఈ ఇటు సైడ్ వ్యవసాయం చేసుకుని వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మనకి వాళ్ళు ఖాళీగా ఉండలేరు పాపం. ఏదో ఒకటి చిన్న వ్యాపారం చేద్దాం, ఏదో చిన్న చేసుకుంటే కానీ పచ్చళ్ళది కానీ తెప్పించుకోవడం, ఈ చిన్న మెంటాలిటీస్ ఉంటాయి, అవి తగ్గించుకోవాలి. వెన్ దే గో దేర్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు దట్ ఎక్స్టెంట్, అక్కడ చేసుకుని వచ్చేయటమే. అంతేగాని ఐ హ్యావ్ టు హెల్ప్ ద ఇండస్ట్రీ, నేను ఏదో చేసిన డబ్బులు దాంట్లో తెచ్చుకున్న ప్రయాణ ఖర్చులు తెచ్చేసుకుందాం అనుకుంటే అమెరికా ఈజ్ నాట్ ఏ కామర్స్ జోన్. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. చాలా క్లయింట్స్ యూ బిలీవ్ ఆర్ నాట్ చాణక్య, చాలా మంది అడుగుతూ ఉంటారు నాకు, నేను ఏం చేయలేదండి, ఒక బేకరీలో పనిచేశానండి, నన్ను పట్టుకున్నారండి, నన్ను డిపోర్ట్ చేశారు, ఇంక రావద్దని చెప్పేశారు. లేకపోతే నేను చిన్న ఏదో పచ్చళ్ళు ఏదో తెచ్చుకుని అమ్ముకుంటున్నానండి, పార్సిల్ తెప్పించుకున్నా అమ్ముకుంటాను. ఎందుకు నువ్వు ఆ పని చేయాలి? అదేమన్నా కామర్స్ జోనా? నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా పని చేసావా? ఎప్పుడు చేయలేదు. దట్ వాట్ ఐ ఆస్క్ యూ. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు వాడు ఎప్పుడు పని చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపీటీ ద్వారానో లేకపోతే ఏదో పని చేసేసి ఇమీడియట్గా డబ్బులు సంపాదించేస్తే వాళ్ళ క్రేజ్ అనమాట. వాడికి ఏమవుతుందంటే అందరూ పని చేస్తూ ఉంటారు. మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఐ హ్యావ్ మెనీ స్టూడెంట్స్ యాజ్ మై క్లయింట్స్ దేర్. ద పేరెంట్స్ చెప్తా ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో పని చేసేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి ఇటు చేస్తున్నాడు, ఇక్కడ ఎవడు చేయడు కాబట్టి ఇటు చేయడు. ఓకే, అది ఈ నువ్వు ఎక్కడున్నా సరే బీ యాజ్ అన్ ఇండియన్ దేర్. నీకు జాబ్ వస్తే చెయ్యి, సెక్యూర్ జాబ్ ఓపీటీ ద్వారా వస్తే చెయ్యి, స్టెమ్ ఎక్స్టెన్షన్ వస్తే కంటిన్యూ. ద మూమెంట్ దే సెడ్ నో, కమ్ బ్యాక్. నీకు ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉంది అక్కడ అయినా సరే, కొంతమంది ఏమవుతుందంటే టికెట్స్ వస్తూ ఉంటాయి ఈ పార్కింగ్ దగ్గర, లేకపోతే పెట్రోల్ డీజిల్ పంప్ దగ్గర వీటి చేసే హడావుడికో, డ్రంక్ అండ్ డ్రైవ్, లేకపోతే ఇన్సూరెన్స్ కట్టుకో టికెట్స్ వస్తాయి. దానికి వచ్చిన తర్వాత ఇమీడియట్ క్లియర్ చేయాలి. క్లియర్ చేయకపోయినా, క్లియర్ చేసినా సరే డిపోర్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు యూ కెన్ ఫైట్ దేర్, అటు కోర్టులోకి కేసు వేసుకోవచ్చు, నీకు స్టే ఇస్తారు, యూ గాట్ దట్ ఎలిజిబిలిటీ. కానీ నీ నేచరే అక్కడికి వెళ్ళే ముందే నువ్వు ప్రిపేర్ అయిపోయి ఇంత సంపాదించేసేయాలి, డాలర్స్ అన్ని సంపాదించేసేయాలి, $1 వచ్చేసరికి మోర్ దాన్ 86 రూపీస్ ఉంది, దాన్ని ఇన్ని డబ్బులు సంపాదించుకొచ్చేసేయాలన్నది, ఆ నేచర్ అన్నది మంచిది కాదు అన్నది ఐ ఫీల్ ఇట్ పర్సనల్లీ చాణక్య. సార్, నా లైఫ్లో నేను వినలేను
అంటే వినకూడదు అని అనుకున్నది ఒకటి ఉంది సార్. ఏంటంటే టెక్సాస్లో కర్రీస్ పాయింట్ అని. అంటే ఒక మినీ ఇండియాగా చేయడం అనేది కూడా మన వాళ్ళు చూస్తూ ఉంటే ఓకే, మన ఇండియాతో పాటు మినీ ఇండియా US లో పుట్టింది, మన వాళ్ళు అందరూ కూడా అలా అయిపోయారు అనిపిస్తుంది. వెళ్ళొచ్చు, ఎవరు దాంట్లో EB వీసాలు ఉన్నాయి. అండ్ నౌ వెరీ రీసెంట్లీ గోల్డెన్ వీసా ఓపెన్ చేశాడు. పే దట్ 4-5 కలిపి ఒక కంపెనీ ద్వారా పెట్టుబడి పెట్టండి. టేక్ అండ్ ఛాన్స్, గో దేర్, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నువ్వు మైండ్ సెట్ని ఎక్స్ప్లోర్ చేసుకో, నేను ఎట్లా చేయాలని ఆలోచించు. ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ వే. బిజినెస్ వీసా చేసిన వాళ్ళు చాలా సెక్యూరిటీ వస్తుంది. చాణక్య టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, బిజినెస్ వీసాలో నువ్వు అక్కడికి వెళ్ళి బిజినెస్ అద్భుతంగా చేసి ఆ కంట్రీకి రెవెన్యూ ఇస్తే ఆ కంట్రీలో నిన్ను ఇండియా రమ్మన్న అక్కడ కంట్రీ పంపదు. ఓకే, దే విల్ స్టాప్ యూ. నో హీ వాంట్ ఫర్ మీ, హీస్ గివింగ్ రెవెన్యూ టు మీ, వై షుడ్ ఐ సెండ్ టు హిమ్, వై షుడ్ ఐ సెండ్ టు ఇండియా, నేను పంపనంటది. అంటే అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు. ప్రాబ్లం నిజంగా చెప్పాలంటే చాణక్య, ఇఫ్ ఈవెన్ నౌ టునైట్ ఆల్సో వెన్ ఐ గెట్ ఎ కాల్స్ దే యూస్ టు సే దట్ అంత ప్రాబ్లం ఇక్కడ లేదండి. ప్రాబ్లం నిజంగా అక్కడ ఏం పెద్ద లేదు. మనం కొంచెం ఒకళ్ళిద్దరు చేసేటువంటి హడావుడి చూసి మనం పెద్దగా ఫీల్ అవుతున్నాం, కానీ నిజంగా దెర్ ఈస్ నో బిగ్ ప్రాబ్లం. ఓకే, అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ సార్. ఏంటంటే దాని మీద ఉన్న కొన్ని అపోహలు, మెయిన్గా ఎవరైతే వీసా అంటే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో వాళ్ళ జెన్యూనిటీనే వాళ్ళకు ఒక శ్రీరామ్ రక్ష లాంటిది అనేది కూడా మీరు చాలా చక్కగా చెప్పారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.